సింహరాశి వారికి డిసెంబర్ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ధనాదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మాటలో కొంచెం కఠినత్వం గోచరిస్తూ ఉంటుంది, దాన్ని కూడా తగ్గించుకోండి. అలాగే కుటుంబంలో అంటే భార్య భర్తలతోటి, తల్లి తండ్రి అన్నదమ్ములు చాలామంది ఉండేవారండి. ఇప్పుడున్న కుటుంబాలు చాలా చిన్నవి, కానీ ఒకప్పుడు పెద్ద కుటుంబం అంటే కనీసం 15 మంది 20 మంది మనుషులు ఉండేటటువంటి పరిస్థితులు ఆనాడు అవేమీ లేవు. ఏదో ఎంతమంది ఉంటే అంతమందితోటి కూడా మొత్తం మీద కుటుంబంలో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కేతు సంచారం వల్ల కానరాదు. ఈ కేతు సంచారం ద్వితీయ స్థానంలో జరిగేటప్పుడు విషయం కొంచెం ధన ఆదాయం తగ్గేట అవకాశం కనబడుతుంది. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారము చతుర్థ పంచమ స్థానాలు 2 స్థానాలలోనూ కూడా అక్కడ అంటే 15వ తారీఖు వరకు చతుర్థ స్థానంలోను, 5వ స్థానంలో ఒక 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ వాహన సౌఖ్యంలో కానివ్వండి, భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలత లేకపోనివ్వండి, అంటే 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు, అలాగే 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా శుభప్రదమైన ఫలితాలు ఏమి కాదు. పిల్లల ఆరోగ్యం మీద దెబ్బలు తగిలించుకోవటము, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటము, ఇట్లా ఆటల మీద శ్రద్ధ పెట్టడము, ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ చూపించడం, ఇవన్నీ కూడా మనకి 4-5 స్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల జరుగుతోందండి. ఇకపోతే బుధుని యొక్క సంచారము చతుర్థంలో వక్రగతిలో సంచారం జరుగుతున్నది. అయితే వక్రగతి మూలంగా మనం తృతీయంలో బుధుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఈ బుధుని యొక్క బుధుని యొక్క సంచారం మొత్తం ఈ 10 రోజులు ఉండదండి. 14వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు మనకి ఈ 3వ స్థానంలో ఉన్నట్టుగాను, తదుపరి 4వ స్థానంలో సంచారంగాను మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఇక్కడ 14 వక్రత్యాగం అయిపోతుంది కాబట్టి 4 రోజుల వరకు మనం తృతీయ స్థానంలో సంచారంగా చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ ఇవ్వజాలడు. కానీ తదుపరి 14 తర్వాత 6 రోజుల పాటు మీకు చతుర్థ స్థానంలో సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం మీకు సుఫలితాలు ఇస్తూ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ విద్య విషయంలో కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి, ఇల్లు కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇల్లు లేదా గృహము రిజిస్ట్రేషన్లు కానీ, అగ్రిమెంట్లు కానీ, దానికి సంబంధించిన మాటలు కానీ, ఇవన్నిట్లో మీకు మంచి ఫలితాలను చూపిస్తాడు బుధుడు. అలాగే వాహనం కొనుక్కోవాలి లేదా అమ్మేయాలి, పాత వాహనం అనుకున్నారు, దాంట్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము మనకి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు. 6వ స్థానంలో ఆయన యొక్క సంచారం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అలాగే కొంచెం అనారోగ్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు, మనం దేనికోసం రుణం కోసం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము, అప్పు పుట్టనటువంటి అంటే ఈ వారం ఈ 15 రోజుల్లో మనకు ఈ 10 రోజుల్లో దొరకకపోవచ్చు. కానీ ఈ 10 రోజుల్లో మనకి తర్వాత ఈ 10 రోజుల్లో మనకి రుణం లభించేటువంటి అవకాశం మృగ్యం. అది 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. అలాగే లలిత కళల్లో ఉండేటటువంటి వారికి, అలాగే సినీ రంగంలో ఉన్నవారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడు అనుకూలుడు కాదు. ఈ సింహరాశి వారికి ఈ 10 రోజులు. కాకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. శని యొక్క సంచారము కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం మాట పెరగటము, లేదా మీ భావాల్ని వారు గౌరవించకపోవటము, లేదా వారి భావాలను మీరు గౌరవించకపోవటము అనేటటువంటివన్నీ జరిగేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఎవరితోడైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యలో కూడా మీకు కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం మనకు గోచరిస్తూ ఉన్నది. అట్లాగే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ ఏంటంటే అక్కడ
కొంచెం కొంచెం పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా కొంత దుర్వార్తలు వినేటువంటి అవకాశము, కొన్ని చోట్ల అవమానం, పరాభవం ఇలాంటివన్నీ అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే మనకి కొంచెం ఈ క్రిమి కీటకాదుల వల్ల విషంగా అంటే కీటాదులు అంటే అవే కదండి మరి సామాన్యంగా జరిగేటటువంటి వాటి వల్ల కూడా కొంత అపకారం జరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అష్టమంలో రాహు సంచారం. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. ఎందుకని అంటే దశమంలో ఉన్నటువంటి గురువు వక్రగతి చేత 9వ స్థాన ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ మీకు 9వ స్థానంలో ఉండటం వల్ల దాన గుణం పెరుగుతుంది, ధర్మం చేయడం పెరుగుతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడం జరుగుతూ ఉంటుంది, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ ఉంటాయి, దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క ప్రభావం వల్ల భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి శుభఫలితాలన్నీ పొందగలుగుతూ ఉంటారు. అలాగే విద్య విషయంలో కానీ, గృహ విషయంలో కానీ, ధనం, భూమి, అధికారం, ఉద్యోగం ఇలాగా ఏది తీసుకున్నప్పటికీ సంతానం వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ దశమ స్థానంలో గురు యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క ప్రభావం కొంచెం దుష్ఫలితాలని ఇస్తుందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ పెరగడం వల్ల ధన వ్యయం అవుతూ ఉంటుంది, అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా ఒక రకంగా పెరుగుతూ ఉంటారు. అటువంటి దుష్ట స్వభావం, చోర బుద్ధి ఉన్నటువంటి వారికి ఈ కారాగార శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రము కూడా ఈ కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అర్థమైంది కదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి సింహరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు మామూలే. మనం చెప్పుకునే ఈ పరిహారాలు కూడా అన్ని సామాన్యంగానే ఉంటాయండి. పెద్ద వచ్చినప్పుడు అప్పుడు దాని దగ్గర నుంచి ఆలోచిద్దాం. అప్పుడు కూడా సూక్ష్మంలో మోక్షాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ అన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేసేసి 10 రోజులు 15 రోజులు ఎక్కడో తిరిగేసేసి ఇంతంత పెద్ద అవన్నీ ఉంటాయండి. దాన్ని తగిన బట్టి, మీరు ఆశించేదాన్ని బట్టి, దాని యొక్క దోషాన్ని బట్టి వాటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి, కాదంటలేదు. ఇప్పుడు మాత్రం 10 రోజుల్లో మీరు నిత్యం చేసుకునే పూజలో భాగంగా ఈ నవగ్రహాలను కూడా ఒకసారి స్మరించుకోవడం, పూజ చేసుకోవడం, దీప నైవేద్యం తెలుసు కదండి. ధూపం, దీపం, నైవేద్యం ఇది సమర్పించుకుంటే మీకు అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్.